హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా విజిట్ చేస్తున్నారో తప్పకుండా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి గైస్. ఈరోజు ఏమంటే మీకు కొత్తగా ఏదైనా వీడియో ఎడిట్ చేయాలి, మనం షార్ట్స్ ఎడిట్ చేయాలంటే సింపుల్ ట్రిక్ నేను మీకు చెప్తా. యూకట్ యాప్లో ఎలా మనం వీడియోని ఎడిట్ చేసుకోవచ్చు, ఎలా మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చు. సింపుల్గా మీరు ఊరికైనా కూర్చొని టైంపాస్కి వీడియో ఎడిట్ చేసి కూడా మీరు యూట్యూబ్లో వేస్తే కూడా, షార్ట్స్ లాగా వేస్తే కూడా మీకు మంచి రీచ్ అనేది ఉంటుంది. ఎలా ఎడిట్ చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను, చూడండి. క్లియర్గా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, అప్పుడే మీకు టోటల్ అర్థమవుతుంది ఎలా ఎడిట్ చేయాలి. మనం ఒక ఫొటోస్ నుంచి వీడియోగా ఎలా ఎడిట్ చేయాలి, ఒక ఫొటోస్ నుంచి మనం ఎలా షార్ట్స్గా ఎడిట్ చేయాలి, ఆ తర్వాత మనం ఎలా అప్లోడ్ చేయాలి అనేది మొత్తం క్లీన్గా నేను మీకు చెప్తాను. క్లీన్గా అర్థమవుతుంది, మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ యూకట్ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మొబైల్లో యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ప్లస్ సింబల్ అని చూపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దీంతో మీకు 3 ఆప్షన్స్ ఉంటుంది. దీంతో ఫస్ట్ ఆప్షన్ న్యూ ప్రాజెక్ట్, అది క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ అవుతుంది. లోపల మీకు ఇక్కడ వీడియో ఎడిట్ చేసుకోవాలా, ఫొటోస్ ఎడిట్ చేసుకోవాలా అని చూపిస్తుంది. దీంతో మీరు ఫోటో అనేది క్లిక్ చేసుకోండి. ఫోటోని క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఏం ఎడిట్ చేసుకోవాలా, ఏ ఫొటోస్ ఎడిట్ చేసుకోవాలా అని అనుకున్నారో ఆ ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను, చూడండి. 1 2 3 4 5 ఫొటోస్ అనేది ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత యారో మార్క్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే లోపల వస్తుంది. ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న ఫొటోస్ అన్నీ ఇక్కడ క్లీన్గా మీకు కనిపిస్తుంది కదా. మీరు దీన్ని ఇప్పుడు ఒక వీడియో లాగా మీరు ఎడిట్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏం తెలిసిన, మీకు ఎంత డ్యూరేషన్ కావాలా, ఒక్కొక్క వీడియో ఎంత డ్యూరేషన్ కావాలా అనేది మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ట్రిమ్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసినారంటే ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఏరో మార్క్ లాగా, ఇక్కడ ట్రిమ్ చేసుకోండి. మీరు ప్రతి వీడియోని ట్రిమ్ చేసుకోండి. ఇప్పుడు సేమ్ ఫోటో వచ్చేసింది కదా, దీన్ని డిలీట్ చేసుకోవాలంటే ఇలా డిలీట్ చేసుకోండి ఆప్షన్ ఉంటుంది మీకు. ఇలా మీకు ఎంత కావాలా అనేది మెజర్మెంట్ తీసి మీరు ఇచ్చేసుకోండి. చూడండి, మీకు ఎంత కావాలా అనేది ట్రిమ్ చేసుకోండి. మీకు ఒక మెజర్మెంట్ లెక్కలో ఉండాలా. ఇప్పుడు ఒక ఫస్ట్ ఫోటో అనేది 3 సెకండ్స్ ఉంది, ఆ తర్వాత 3 సెకండ్స్ కరెక్ట్గా పెట్టుకుంటే వీడియో అనేది కరెక్ట్గా క్లారిటీగా బాగా వస్తుంది. దానికోసమే చెప్తున్నా, చూడండి. ఇలా చేసుకున్న తర్వాత మీకు ఇప్పుడు ఫోటో టు ఫోటో, ఇప్పుడు మీరు ప్లే చేసిన తర్వాత ఫోటో టు ఫోటో మీకు డిఫరెంట్ తెలియకూడదు, వీడియో లాగా కనెక్ట్ కావాలి అంటే ఇక్కడ పెన్సిల్ మార్క్ లాగా ఉంటుంది చూడండి. దీన్ని క్లిక్ చేసి లోపల వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటుంది. బేసిక్లో, గ్లిచ్లో, స్లైడ్లో, స్టైల్లో, ఇట్లా డిఫరెంట్ ఉంటుంది. మీకు ఏది కావాలా, మీకు ఏ స్టైల్ సెట్ అవుతుంది అనేసి మీరు చూసుకోండి. ఆల్మోస్ట్ ఈ స్పోర్ట్స్లో మీకు చూడండి, 4th వన్ ఇదైతే సూపర్గా సెట్ అవుతుంది. ఫొటోస్ నుంచి మనం వీడియోస్గా ఎడిట్ చేసి మీ ఇష్టం, మీకు ఏది కావాలో అది మీరు పెట్టుకోవచ్చు. నా ఒపీనియన్ నేను చెప్తున్నా, ఇలా చేసుకుంటే బాగుంటుంది వీడియో. ఇలా చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ముందు చూసిన దానికంటే ఇప్పుడు చూసేదానికంటే డిఫరెంట్ చాలా ఉంటుంది, చూస్తున్నారు కదా. ఇలా ప్రతి వీడియోకి ఫోటో సెంటర్లో మీకు ఏ ఎఫెక్ట్ కావాలో మీరు సెలెక్ట్ చేసి పెట్టుకోండి. డిఫరెంట్గా మీకు నచ్చిన విధంగా సెట్ చేసుకోండి. ఇలా చూడండి, నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తున్నా, వీడియో ఎక్కువ లెంత్ అవుతుంది కాబట్టి తొందరగా చెప్తున్నా. ఇలా మీకు నచ్చిన విధంగా పెట్టుకోండి. ఇలా అయిన తర్వాత మొత్తం ఎడిటింగ్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్స్ అంతా, ఆ తర్వాత మీరు దీనికి మ్యూజిక్ యాడ్ చేయాలి. మ్యూజిక్ ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, మీకు మ్యూజిక్ ఆప్షన్ చూపిస్తుంది. మ్యూజిక్ ఆప్షన్ అనేది చూపిస్తుంది. ఇది క్లిక్ చేసినారంటే మీరు వేరే వీడియో నుంచి మీ వీడియోకి ఆడియో సెట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, లేదా సపరేట్ మ్యూజిక్ మీ దగ్గర ఉన్నా సెట్ చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు లోకల్ మ్యూజిక్ నుంచి మనం ఒక సాంగ్ని సెలెక్ట్ చేసుకుంటాం. చూడండి, ఇప్పుడు మనం ఈ సాంగ్ని మనం పెట్టుకుంటాం. ఇప్పుడు మనం యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు మీకు ఇది ఎంత కావాలా, ఈ సాంగ్ కూడా మీకు ఆ వీడియోకి తగిన విధంగా ఎంత కావాలనేది ట్రిమ్ చేసుకోండి. ట్రిమ్ చేసుకున్న తర్వాత ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చూపిస్తుంది కదా, ఇలా చేసుకోండి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు మొత్తం ఇప్పుడు వీడియో ప్లే చేసినారంటే మీరు మొత్తం మీకు క్లీన్గా చూడండి, ముందు ఎలా ఉండింది ఫొటోస్, ఇప్పుడు వీడియో లాగా మనం ఎలా చేసినాం అనేది మీకు క్లీన్గా అర్థమవుతుంది కదా. చూడండి, ఇలా ఎడిటింగ్ చేసుకున్న తర్వాత మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చు. ఒక హీరో ఫ్యామిలీ ఫొటోస్ కానీ, ఒక హీరో యొక్క ఫ్యామిలీ ఇమేజెస్, సన్ ఇమేజెస్, డాటర్ ఇమేజెస్, ఇలా మీరు హీరోస్ది కానీ యాక్టర్స్ది కానీ చేసినారంటే ఒక మంచి రీచ్ అనేది ఉంటుంది. ఇలా మనం మన ఫ్యామిలీ ఫొటోస్ని కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. మనం ఒక వీడియోస్ని ఎడిట్ చేయాలి, ఎడిటర్ అనే విధంగా మీరు ఎలా అయినా చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా మీరు ఈజీగా చేయొచ్చు. చూడండి, ఇది అయిన తర్వాత మీరు దీన్ని ఎలా సేవ్ చేసుకోవాలనేది కూడా చూపిస్తా. దీంతో పైన చూడండి, మీకు ఆరెంజ్ కలర్లో సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసినారంటే ఇక్కడ మీకు ఏ క్వాలిటీలో కావాలా అనేది
చూపిస్తుంది. మీకు 1080లో కావాలా, లేదా 2K 4Kలో కావాలా, 30 FPS కావాలా అనేది మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలా. చూడండి ఇలా ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని 4K అనేది అప్డేట్ చేసుకొని అలానే 60 FPS పెట్టుకోండి. ఇక్కడ క్వాలిటీ అనేది హై అనేది పెట్టుకున్నారంటే క్వాలిటీ అనేది బాగుంటుంది. యూట్యూబ్లో వేసిన తర్వాత కూడా మీకు పిక్చర్ క్వాలిటీ అనేది పగలకుండా క్వాలిటీ అనేది క్లీన్గా ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత సేవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఆల్మోస్ట్ సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోయిన తర్వాత మీరు ఆల్మోస్ట్ వీడియో అప్లోడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఇలాంటి మరి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో చేసుకోండి.